వెల్కమ్ టు మనీ నైన్. నా పేరు సుకుమార్. ఈరోజు కార్పొరేట్ సెంట్రల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ముఖ్యంగా గో ఫస్ట్ గత వారం నుండి తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి. అంటే డీజీసీఏ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా ఈరోజు చేసిన ప్రకటనతో గో ఫస్ట్కి రాబోయే రోజుల్లో కష్టాలు తప్పు అనే విషయం మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో ఎవరైతే ఫ్లైట్స్ అద్దెకిస్తారో ఆ కంపెనీ దాదాపు 13 ఫ్లైట్లని డీరిజిస్టర్ చేయాలి. డీరిజిస్టర్ చేస్తే మేము ఆ ఫ్లైట్స్ని వెనక్కి తీసుకెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు డీజీసీఏకి అప్లై చేయడం. అదే కాకుండా డీజీసీఏ ఎవరైతే ఇప్పటివరకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారో ఆ టికెట్స్ బుక్ చేసిన వాళ్ళకందరికీ కూడా డబ్బులు వెనక్కి ఇవ్వాలి అంటూ ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీంతోపాటు అసలు లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అనే దాని మీద కూడా సమాధానం చెప్పాలని చెప్పి డీజీసీఏ ఇటు గో ఫస్ట్ని కోరడం జరిగింది. ఓవరాల్గా మనకి ఇప్పటివరకు ఉన్న ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్సీఎల్టీకి వెళ్ళి రిజల్యూషన్ అంటే ఎప్పుడైతే ఇన్సాల్వెన్సీ ఫైల్ చేస్తామని చెప్పి గో ఫస్ట్ చెప్పిందో దీన్ని బేస్ చేసుకొని వీళ్ళందరూ కూడా ఎన్సీఎల్టీకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనం ఇవాళ ఒక ప్రముఖమైన వార్త చూడొచ్చు. ఇక మరో ఎయిర్లైన్ స్పైస్ జెట్ వార్తలో నిలిచింది. ఎందుకంటే దీనికి ఈ కంపెనీకి అప్పిచ్చిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఎయిర్ క్యాజల్, ఐర్లాండ్ లిమిటెడ్ ఇలాంటి సంస్థలన్నీ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రొసీడింగ్స్ చేయాలి అని చెప్పి ఈ కంపెనీకి అగైనెస్ట్గా ఎన్సీఎల్టీని అప్రోచ్ అవుతున్న పరిస్థితి. ఇదే కనుక జరిగితే స్పైస్ జెట్ కూడా ఇబ్బందుల్లో పడే అవకాశాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్సీఎల్టీ కూడా స్పైస్ జెట్కి ఒక నోటీసు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించి హియరింగ్ కూడా మనకి మే 17వ తారీఖున జరిగే అవకాశం కనిపిస్తుంది. 2 మెంబర్ల బెంచ్ ఏదైతే రామలింగం సుధాకర్ హెడ్ చేస్తున్నారో ఈ నోటీస్ని తను స్పైస్ జెట్కి పంపించినట్టుగా కూడా ఇవాళ మనం వార్తలు చూడొచ్చు. చింగ్స్ సీక్రెట్ అనే సంస్థను కొనడానికి నెస్లే, టాటా, క్రాఫ్ట్ స్పైస్ అప్ ఇలా ప్రతి సంస్థ కూడా ముందుకు వస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నెస్లే మల్టీనేషనల్ కంపెనీ అయినప్పటికీ కూడా టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ దేశీయంగా ఉన్న కంపెనీతో పోటీ పడుతూ ముఖ్యంగా ఈ కంపెనీని అక్వైర్ చేయడానికి, అంటే క్రాఫ్ట్ హెన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆ కంపెనీని మొత్తం అక్వైర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇందులో క్యాపిటల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే బ్రాండ్స్ అంటే అటు ఫుడ్ ప్రోడక్ట్స్లో కావచ్చు, వీటిలన్నిటిలో ఇంగ్రీడియంట్స్ కావచ్చు, వీటిలన్నిటిలో ఉందో ఈ చింగ్స్ సీక్రెట్ అండ్ స్మిత్ అండ్ జాన్స్ అనే బ్రాండ్, ఈ 2 బ్రాండ్స్ని కూడా అక్వైర్ చేయడానికి మనకి మల్టీనేషనల్ కంపెనీలతో పాటు దేశీయంగా ఉన్న టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ కూడా పోటీ పడుతున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇక రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడరీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది గతంలో డిఎంఆర్సీ అంటే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మీద ఫైల్ చేసిన ఆర్బిట్రేషన్ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాల్లో కూడా కోఆపరేట్ చేయట్లేదు. అంటే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఎక్కడా కూడా డీటెయిల్స్ చెప్పట్లేదు. దాదాపు 1642 కోట్ల రూపాయల అమౌంట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం లేదని చెప్పి రిలయన్స్ సబ్సిడరీ సంస్థ డిఎంఆర్సీకి అగైనెస్ట్గా మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఆర్బిట్రేషన్ అయిన కేసు మళ్ళీ మొదటికి వస్తుంది అనేది మాత్రం మనకు ముఖ్యంగా అనిపిస్తుంది. జనవరి 11వ తారీఖు నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా, అంటే సుప్రీంకోర్టు జనవరి 11వ తారీఖు ఆర్బిట్రేషన్ అవార్డు చేసినప్పటికి కూడా దానికి సంబంధించి ఇప్పటివరకు డీటెయిల్స్ ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా మేము నష్టపోతున్నామని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడీ అయిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి ఫైల్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు మోస్ట్లీ నెక్స్ట్ వీక్ హియరింగ్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక స్టార్టప్స్ విషయానికి వస్తే ఓయో భారీ ఎత్తున లాభాలు సంపాదిస్తుందని చెప్పి మూడీస్ రేటింగ్ పెంచడం జరిగింది. ఓయోకి మంచి రోజులు రానున్నాయా? ఈ వార్త చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మూడీస్ ప్రత్యేక రిపోర్ట్ను ఒక దాన్ని తయారు చేసి, అంటే ప్రముఖంగా మనకి మార్కెట్ రీసెర్చ్ చేసి రిపోర్ట్స్ చేసే మూడీస్ సంస్థ అమెరికన్ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కనుక చూస్తే దాదాపు 50 నుండి 55 మిలియన్ డాలర్ల లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ప్రకటించడం జరిగింది. ఇందులో అంటే దాదాపు దాన్ని ఇండియన్ రూపీస్కి కనుక కన్వర్ట్ చేస్తే 400 నుండి 450 కోట్ల వరకు కూడా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇంకొక వైపు క్లోజ్గా అంటే తన ఎంప్లాయీస్తో మాట్లాడేటప్పుడు రితీష్ అగర్వాల్ ఎవరైతే ప్రమోటర్ ఉన్నాడో మనకి ఓయోకి, తను దాదాపు ఫైనాన్షియల్ ఇయర్ 2024 కల్లా 800 కోట్ల ఎబిటాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంటర్నల్గా చెప్పిన వార్తలు కూడా మనకి బయటకు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఓయో రాబోయే రోజుల్లో లాభాల బాట పట్టనుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిందే.
ప్రముఖ స్టార్టప్ స్విగ్గీకి చుక్కెదురైంది. ఇన్వెస్కో ఎవరైతే ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళు వాల్యుయేషన్ తగ్గించుకుంటూ వాళ్ళు యుఎస్లో రెగ్యులేటరీకి ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో స్విగ్గీ వాల్యుయేషన్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే దాదాపు 8.2 బిలియన్లు ఉన్న వాల్యుయేషన్ని అనూహ్యంగా 5.5 బిలియన్ డాలర్లకి తగ్గించుకుంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మనకి ఆల్మోస్ట్ 4,759 డాలర్లు ఉన్న షేర్ వాల్యూ 3,305 రూపాయలకి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఇన్వెస్కో పెట్టుబడులు పెట్టిన తర్వాత స్విగ్గీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ వాల్యుయేషన్ తగ్గిస్తున్న పరిస్థితి మనకి మార్కెట్లో కనిపిస్తుంది. ఇక మరో ఎడ్టెక్ కంపెనీ క్యూమ్యాథ్ దాదాపు 100 మందిని రిమూవ్ చేస్తున్నట్టుగా కురానా CEO కింద తీసుకొస్తున్నట్టుగా 2 వార్తల్ని ప్రకటించడం జరిగింది. బెంగళూరు బేస్డ్ మనకి ఎడ్టెక్ కంపెనీ ముఖ్యంగా మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎక్కువగా వీళ్ళ క్లాసెస్ కానీ ఇవన్నీ ఫెమిలియర్ అయ్యాయి. సో ఈ సంస్థలో 800 మంది ఎంప్లాయీస్ ఉంటే అందులో దాదాపు 100 మంది అంటే 12.5%ని కట్ చేయడం జరిగింది. ఇది కేవలం అటు అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంటే కాకుండా మిగిలిన అన్ని రంగాలు అంటే ముఖ్యంగా అన్ని ఆర్మ్స్ నుండి కూడా అందరినీ ట్రిమ్ చేస్తున్నట్టుగా మనకి కురానా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకోవైపు ఏంటంటే బిజినెస్ వైజ్ కూడా బిజినెస్కి ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా పార్ట్ ఆఫ్ స్ట్రక్చరింగ్ అంటూ కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేయడం ఈరోజు మనం ముఖ్యంగా గమనించవచ్చు. ఇక మనం స్టాక్ మార్కెట్ న్యూస్కి వద్దాం. స్టాక్ మార్కెట్లో మ్యాన్కైండ్ ఫార్మా IPO లిస్టింగ్తోనే దాదాపు 20% ప్రీమియం తీసుకుంది. అదే కాకుండా మెక్వేర్ క్యాపిటల్ అనే సంస్థ రేటింగ్ సంస్థ ఏదైతే ఉందో ఇది టార్గెట్ ప్రైస్ దాదాపు 1,400 రూపాయల వరకు కూడా స్టాక్ వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ఒక బ్రోకరేజ్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో IPOs ఏవి కూడా లిస్టింగ్లో ఇంత భారీ ఎత్తున ఇన్వెస్టర్స్ యొక్క ఇంట్రెస్ట్ని చొరగొనలేదు. మ్యాన్కైండ్ ఫార్మా మాత్రం దాదాపు 20% పెరగడం, అదే కాకుండా వీళ్ళ బిజినెస్లో కూడా ఒకవైపు సేల్స్ ఫోర్స్ ప్రొడక్టివిటీకి సంబంధించి గ్రోత్ రావడం, క్రానిక్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రెవెన్యూస్ కూడా పెరుగుతూ ఉండడం ఒకవైపు అయితే ముఖ్యంగా 98% ఆఫ్ రెవెన్యూ డొమెస్టిక్గా అంటే భారతదేశంలోనే ఫార్మా మార్కెట్లో ఈ కంపెనీ ఉంది కాబట్టి అదొక పాజిటివ్ పాయింట్ కింద చూడొచ్చు. మరోవైపు 90% వీళ్ళ రెవెన్యూస్ మొత్తం అంతా కూడా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ఫార్మాస్యూటికల్స్ అంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్సే ఉంటాయి కాబట్టి దానివల్ల మేజర్ జంప్ అంటే మేజర్గా జంప్ కావచ్చు అదేవిధంగా తగ్గుదల కావచ్చు ఉండే అవకాశం లేదని చెప్పి కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంకోవైపు ఆ 10% గ్యాప్ ఏదైతే ఉందో ఇది కన్జ్యూమర్ హెల్త్ బిజినెస్లో ఉండడం వల్ల అది కూడా కన్సిస్టెంట్గా బిజినెస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మ్యాన్కైండ్ ఫార్మా అంటుంది. ఇక లండన్లో దాదాపు $150 మిలియన్ క్యాష్ బర్న్ అయినట్టుగా మనకి టాటా స్టీల్ చెప్తుంది. టాటా స్టీల్కి ఏకైక నష్టాలు చూపిస్తున్న సంస్థగా మనకి UK కనిపిస్తుంది. రాబోయే 2 సంవత్సరాల్లో వీలైనంత వరకు అసెట్స్ మొత్తం సెల్ చేసి అక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకోవడానికే మేము ప్రిఫర్ చేస్తున్నాము, ఎందుకంటే ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి సపోర్ట్ మాకు రాలేదు అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. గవర్నమెంట్ కనుక అక్కడ ఆదుకోగలిగితే ఫర్దర్ బిజినెస్ చేయడం, లేకపోతే ఆపరేషన్స్ మొత్తం నెక్స్ట్ 2 ఇయర్స్లో క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఒక ప్రకటన టాటా స్టీల్ ఇవ్వడం అనేది కనుక గమనిస్తే, ఇంకొక వైపు అంటే ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు గ్రీన్ ట్రాన్సిషన్ ఏదైతే వీళ్ళు అక్కడ మేజర్ బిజినెస్ కింద చూస్తున్నారో ఇది ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి బెయిల్అవుట్ చేయాలని చెప్పి నరేంద్రన్ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్రన్ మనకి చెప్పడం జరిగింది. ఇంకోవైపు ఏంటంటే టాటా స్టీల్ వర్స్ట్ కేస్ సినారియోలో ఇన్ కేస్ ఒకవేళ UK గవర్నమెంట్ కనుక ఈ ఫండ్ ఇవ్వకపోతే వీలైనంత వరకు ఈ బిజినెస్ని క్లోజ్ చేసి అక్కడి నుంచి ఎగ్జిట్ తీసుకుంటాము, దానికి ఏమాత్రం వెనకడుగు వేయమని కూడా చెప్పడం జరిగింది. అపార్ ఇండస్ట్రీస్ దాదాపు 18% ప్రాఫిట్ తగ్గుదల నమోదు చేసింది రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు. Q4 రిజల్ట్స్లో మనకి నెగిటివ్గా అది కనిపించినప్పటికీ కూడా 80% ఆఫ్ రెవెన్యూ మనకి తగ్గినప్పటికీ కూడా అంటే దాదాపు 2,503 కోట్లు కనిపించినప్పటికి కూడా ఈ స్టాక్లో ఇంట్రెస్ట్ మాత్రం మరింత పెరిగింది. ఎందుకంటే ఒకవైపు 194% మనకి ఇయర్ ఇయర్ గ్రోత్ కనిపించడం అండ్ అదేవిధంగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 243 కోట్ల రూపాయలు మార్చ్ క్వార్టర్లో ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక హెల్తీ ఆపరేషనల్ ఇన్కమ్ కింద ఆ సంస్థ
మనకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలా ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేస్తారో దీనివల్ల ఈ స్టాక్ కూడా దాదాపు 3,296 రూపాయల దగ్గర సోమవారం అంటే మనకి నిన్న ట్రేడింగ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా కొద్దిగా కరెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఈ స్టాకు ఫర్దర్ రైజ్ వైపే వెళ్ళేటట్టుగా మనకి మార్కెట్ నుండి వార్తలు వస్తున్నాయి. సో అపార్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్తో కనుక కంపేర్ చేస్తే ఈ స్టాకు మనకి ప్రాఫిట్ తగ్గినప్పటికీ కూడా గైడెన్స్లో పాజిటివ్గా ఉండడం వల్ల ఈ స్టాక్ పెరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది ఈరోజు కార్పొరేట్ సెంట్రల్. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. స్టాక్ మార్కెట్కి సంబంధించి అదేవిధంగా కార్పొరేట్ రంగానికి సంబంధించి ఎలాంటి సందేహాలు సలహాలు ఏం కావాలన్నా కూడా మీరు ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు. ఇప్పటికే మీరు Money9 డౌన్లోడ్ చేసుకుని ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో చూడండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా Money9 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.